ఆశలని ఫోన్ నెంబర్ మార్చేసి ఈ విధంగా ఉంటుంది. ఆయన ఫోన్ అయితే ఇవ్వలేదు, కొన్ని అక్కడికి అంటే నెంబర్ పనిచేయలేదు అన్నారు. ఆ రోజు నేను దేవుని సన్నిధిలో మొదలుపెట్టుకున్నాను. తెల్లవారుజామున చూడటానికి వస్తాం కదా, ఏమని నేను పుట్టాను కానీ దేవుడిని ధ్యానించుకుంటూ మన అవసరాలు మన గ్రామం కోసం మనిషిని ధ్యానించుకుంటేనే పని చేసుకుంటాను నేను. తర్వాత మేమందరూ పని చేసుకున్నాక ఒకరిని ప్రార్థన చేసి వేస్తాం అందరూ నలుగురు చేసిన ఎదురు చేసిన. అలాగే ఆయన అసలు ఊహించిన విధంగా ఆయనే ఫోన్ చేసి నాకు ఫోన్లో చేశాడు. అది గొప్ప కాయన ఒక కాలు వేరు వారికి అందరూ అసలు కానీ అలాగే 2 కాళ్ళని అనుకున్న పొద్దుటే కదా దేవుడి సన్నిధిని అడిగాను. సీరగా ఇలాగ అంటారు కదండి, అలాగే అసలు ఆయన ఫోన్ గొప్పలు కూడా ఏమో లేదు అనుకున్న విధంగా. అలాగే పిల్ల పుట్టినరోజు చేతారనుకోలేదు, అలా ఉంది 5వ తారీఖు. నా దగ్గర అయితే డబ్బులు లేవు. నేను చెప్పేది ఇంతకుముందు అది చేతారనుకోలేదు, చేసుకుని చేతారనుకోలేదు అనుకోని విధంగా నాకు డబ్బులు కూడా ఎక్కువ చెప్పాను కదా. 1 గంట 2 కార్యాలు చేసింది దేవుడు. అందరూ వచ్చారు చక్కగా కనిపిస్తారు. పిల్లాడుతుందా అమ్మ అసలు నాకు పుట్టినరోజు ఇలా చేద్దామనుకోలేదు. అది 2 కార్యాలు ఆ రోజు దేవుడు పట్ల చేశాడు. అలాగే ప్రతిదీ కూడా దేవుడి సన్నిధిలో మాట్లాడుకుంటే నేను ఈ విద్య ఇలా మాట్లాడాను కదా అంటే కాదు కానీ నన్ను దేవుడు ఇలా నిలబెట్టుకుని మాట్లాడాను నాకు తెలియదు. కానీ ఈమె ఈ విధంగా తన జీవితాన్ని త్యాగం చేసింది. ఏ విధంగా త్యాగం చేసింది? తనకి భర్త ఆశ లేదు, బిడ్డల ఆశ లేదు, ఏమీ లేదు. దేవుడి సన్నిధిలో పరిచయం చేస్తే నాకు అదే భాగ్యం అనుకుంది, అదే దేవుడు అదే ఆశీర్వాదం. ఆ పాలన దేవుడు రామ అంటే అని పిలిచినప్పుడు ఖచ్చితంగా పరలోకానికి ఎంతపడుతుంది. ఎందుకంటే దివారాత దేవుడి సన్నిధిలో ఉన్నది కాబట్టి ఆమె చేసిన పనుల క్రియలు దేవుడికి ఇష్టంగా ఉన్నాయి. అలాగే దేవుడికి ఇష్టమైన క్రియలంటే మనకి ఎవరికైనా బలహీనతలు ప్రార్థించి ఎవరికైనా సాయం చేయాలంటే వాళ్ళని ఏదైనా సాయం చేయాలి, ఏదైనా దేవుడి సన్నిధిలో వాడుకోవాలి. మీరు అనుకుంటారు దేవుడి సన్నిధిలో పరిచయం చేయడం అది చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే మరి సమయంలో దేవుడి సన్నిధిలో పరిచయం చేశారు కదా, ఎంత ఆశీర్వాదమో. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో పరిచయం చేయడానికి అది మీకు దేవుని కనుక కాకుండా రాబోయే బిడ్డకి ఆశీర్వాదకరం. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, తల్లిదండ్రులు చేసిన త్యాగం ఇప్పుడు సంపాదించింది బిడ్డలు వేస్తున్నారు లేదా ఏ విధంగా ఆ విధంగా ఉంటుంది. ఆమె దేన్ని కూడా ఆశించకుండా తన జీవితం అంతా కూడా దేవుడి సన్నిధికి ఆయన శరీరాన్ని దేవుడికి అర్పించుకుంది, సమర్పించుకుంది. ఆయన తనగా ప్రత్యక్షపరచుకుంది. దేవుడికి నేను అంకితం అయిపోవాలని అలాగే అంకితమైంది. ఆ విధంగా మనం కూడా దేవుడి సన్నిధిలో ఒక పూట ఉపవాసం పడి దేవుడి సన్నిధిలో మాట్లాడుకుంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నా మాటలో దేవుడిని ఆశ